హలో ఎవరివన్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ఫంక్షన్స్, రేడియస్ స్టేట్మెంట్, ల్యాండా ఫంక్షన్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Object oriented programming language approach that is based on object and class to organize and manage the code. అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ మెథడ్. ఓకేనా, ఇదేం చేస్తుంది అంటే క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని యూస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తుంది. ఓకేనా, ఎలా చేస్తుంది? ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలంటే క్లాస్ని ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకునేదే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. సో ఈ పర్టికులర్గా ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. ఓకేనా, కోడ్ రీయూజబిలిటీ అండ్ బెటర్ స్ట్రక్చర్. ఓకేనా, క్లియర్ స్ట్రక్చర్ ఉంటుంది, మనకి అర్థమయ్యే విధంగా క్లియర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనా, ఈజీ మెయింటెనెన్సీ, సో రియల్ వరల్డ్ మోడలింగ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అసలు ఎందుకు మనం ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ బేసిక్ ఊప్ టర్మ్ ఉంటుంది. ఓకేనా, ఊప్ టర్మ్. సో ఊప్ టర్మ్ అంటే క్లాసు, ఆబ్జెక్ట్, మెథడ్ అండ్ అట్రిబ్యూట్. ఓకేనా, దీస్ ఆర్ ది బేసిక్ ఊప్స్ టర్మ్స్. ఓకేనా, బేసిక్ అంటే మనం ఇంకా డీప్ కాన్సెప్ట్కి వెళ్ళలేదు, దాంట్లో 4 టైప్స్ అవన్నీ నెక్స్ట్గా వస్తుంది ఫర్దర్గా. బట్ ఏంటంటే ఇది జస్ట్ బేసిక్ ఊప్ టర్మ్. ఓకేనా, సో ఇక్కడ క్లాస్ అంటే మనకి క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఓకేనా, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏదైనా మనము ఒక బ్లూ ప్రింట్, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక మ్యాప్ ఎలా గీసుకుంటామో సేమ్ యాజ్ యూజువల్గా క్లాస్ అనేది యూస్ఫుల్ బ్లూ ప్రింట్. ఓకేనా, బ్లూ ప్రింట్ అంటే ముందే ప్లానింగ్. ఓకేనా, ఒక వే ఎలా కోడ్ స్ట్రక్చర్ ఉంటుంది ఏంటి అనేసి క్లారిటీ కోసం మనము క్లాస్ అనేది యూస్ చేసుకున్నాం. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్ కావాలి. అంటే ఏదైనా ఒక వస్తువు చేయాలన్నా, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలన్నా మనం బ్లూ ప్రింట్ ఎలా వాడతామో 16 మార్క్స్, దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్, అట్లా బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో ముందుగా ప్లానింగ్. ఓకేనా, దట్ ఈజ్ నోన్ యాజ్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ an ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఓకేనా, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఇక్కడ మనం క్లాస్ని బేస్ చేసుకొని మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ డెఫినేషన్లో. సో ఆబ్జెక్ట్ అనేది an ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆ క్లాస్ని బేస్ చేసుకొని మనము ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, సో దట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం టోటల్గా మన మెథడ్ చెప్పుకోలే. ఓకేనా, ఇక్కడ మెథడ్ చెప్తాను చూడండి. మెథడ్ అంటే మెథడ్ అనేది ఒక ఫంక్షన్. ఓకేనా, మెథడ్ ఈజ్ ఏ ఫంక్షన్. మెథడ్ డెఫినేషన్ రాస్తాను. మెథడ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ క్లాస్. ఓకేనా, డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. సో ఆ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే మెథడ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. క్లాస్లో మనము ఏమంటారు, ఆ క్లాస్ రాస్తాం కదా, క్లాస్ అనే ఒక కోడ్ రాసినప్పుడు అక్కడ మనం ఇన్సైడ్గా వాడేదాన్ని మనం మెథడ్ అంటాము. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ మెథడ్. సో ఫర్దర్గా ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ అంటాము యాట్రిబ్యూట్స్ని. ఓకేనా, వేరియబుల్స్ అంటే మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టు ఏదైతే మనం వాల్యూని స్టోర్ చేసుకుంటామో దాన్ని వేరియబుల్స్ అంటాము. ఓకేనా, దట్ బిలాంగింగ్ టు ఏదైతే మనం క్లాస్ అని చెప్పుకుంటున్నామో, క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ దేనికైనా బిలాంగ్స్ అవుతుంది. ఓకేనా, సో యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ దట్ బిలాంగ్ టు క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ యాట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి బేసిక్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ 4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో 4 పిల్లర్స్ వచ్చేసి మనకి ఎన్క్యాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్. ఓకేనా, సో ఈ 4 అనేది మెయిన్ పిల్లర్స్. ఓకేనా, క్లాస్ ఆబ్జెక్ట్ తర్వాత మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మన క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి మనం ఒక ఐడియా కోసం కోడ్ చూద్దాం. ఓకేనా, ఒక కోడ్ చూస్తే ఇక్కడ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్కి
ఎప్పుడైతే మనము క్లాస్ అనేది మనము రాస్తాము, ఓకేనా, క్లాస్ అండ్ క్లాస్ నేమ్ ఇది, ఓకేనా, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. సో ఇక్కడ నేమ్ వచ్చేసి మనము స్టేట్మెంట్లో నేమ్ అనేది రాహుల్ అని ఇచ్చాం. సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ చేసాం కదా, ఇది ఆల్రెడీ మనకి అయిపోయింది, క్లాస్ అనేది క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ ఏంటంటే స్టూడెంట్, అంటే ఇక్కడ క్లాస్ నేమ్ని కాల్ చేస్తున్నాం, ఓకేనా, క్లాస్ నేమ్ని కాల్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్ అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనము ఆబ్జెక్ట్ డాట్ అనేది ఇంపార్టెంట్ చాలా, ఓకేనా. డాట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డాటే మనకి డేటా అనేది క్యారీ చేస్తుంది, ఓకేనా. సో డాట్ నేమ్, సో ఇక్కడ మనకి ప్రింట్ అయ్యేది రాహుల్. సో ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ చేసామో ఆ నేమ్ ప్రకారంగా మనము నేమ్ అనేది ఏమి ఇచ్చాము, రాహుల్ ఇచ్చాము కదా. సో స్టూడెంట్ని కాల్ చేస్తే అక్కడ ఉన్న నేమ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సో దట్ ఈస్ కాల్డ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే క్లాస్ అనేది ఒక కీవర్డ్, ఓకేనా, క్లాస్ అనేది కీవర్డ్. ఆబ్జెక్ట్ యాక్సెస్ కాల్స్ క్లాస్ డేటా, ఓకేనా. ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే క్లాస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఎలా చెప్పుకున్నాం మనం, రాహుల్ అనే డేటా అనేది క్లాస్లో ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది, యాక్సెస్ చేస్తుంది ఎక్కడి నుంచి, క్లాస్ నుంచి. సో ఊప్స్ మేక్స్ కోడ్ రీయూజబుల్. కోడ్ అనేది రీయూజబుల్ చేయడానికి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది యూస్ఫుల్. సో ఇక్కడ మనకి క్లియర్గా మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూసుకుంటే క్లాస్ అనేది ఈజ్ యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక బ్లూ ప్రింట్ అని చెప్పుకున్నాం. దాని సింటాక్స్ వచ్చేసి క్లాస్ నేమ్ అండ్ స్టేట్మెంట్, ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చేసి అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ క్రియేటెడ్ ఫ్రమ్ ఏ క్లాస్, ఓకేనా. ఏదైతే మన క్లాస్ నుంచి మనం ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ చేస్తామో ఆబ్జెక్ట్ని, సో దానికి సింటాక్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్ అండ్ క్లాస్ నేమ్, అంటే ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ద సింటాక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకే. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ స్టూడెంట్, ఇక్కడ ఏం చేసాము, క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ స్టూడెంట్. సో నేమ్ అనేది రాహుల్, ఏజ్ వచ్చేసి 20. సో S1 అనేది జస్ట్ మనకు వేరియబుల్ టైప్ అంతే. ఇక్కడ ఈక్వల్ టు స్టూడెంట్, అంటే స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ క్లాస్ నేమ్. సో అది కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసినప్పుడు మనకి ప్రింట్ ఏం పెడుతుందంటే S1, ఓకేనా. ఇక్కడ ఏంటిది ఆబ్జెక్ట్ కదా, మనం అంటే వేరియబుల్ అన్న ఆబ్జెక్ట్. S1 అనేది ఆబ్జెక్ట్. S1 డాట్ నేమ్ అంటే నేమ్ పిలుస్తున్నాం. S1 డాట్ ఏజ్ని పిలుస్తున్నప్పుడు రాహుల్ అని 20 అని ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఒక్కొక్కసారి మనం మల్టిపుల్ కూడా ఆబ్జెక్ట్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. S2 అని పెట్టేసి స్టూడెంట్ అని కాల్ చేసేసి మళ్ళీ, ఓకేనా, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో S2 డాట్ నేమ్, సో ఇక్కడ అనిల్. సో ప్రింట్ అనే నేమ్ అని ప్రింట్ చేసినప్పుడు మనకు అనిల్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్, ఓకేనా. ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్, ఓకేనా. సో డాట్, ఓకేనా, ఇందాక చెప్పుకున్నట్టు డాట్ అనేది ఆబ్జెక్ట్ డాట్ అంటున్నాం కదా ఇందాక నుంచి. సో S1 డాట్, అవన్నీ డాట్ ఆపరేటర్ యాక్సెస్ డేటా, ఓకేనా. ఆ ఆబ్జెక్ట్ ఎలా డేటాని యాక్సెస్ చేస్తుంది అంటే బై యూజింగ్ ద డాట్ ఆపరేటర్. సో దట్ ఈస్ కాల్డ్ ద డాట్ ఆపరేటర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బేసిక్ ఊప్ కాన్సెప్ట్ అండ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఫర్దర్ వీడియోలో మనం కన్స్ట్రక్టర్ గురించి ఫర్దర్గా మన ఊప్స్ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.